తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రావణి. శ్రావణ శుక్రవారం అంటే మనందరి ఆడవాళ్ళకి ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. అందులోని వైజాగ్ అల్లిపురంలోని వనదుర్గ అనే అమ్మవారికి ఇక్కడ పాయసంతో అభిషేకం చేస్తారు. అభిషేకం చేసి దాన్ని ప్రసాదంగా కూడా ఇస్తారు. కానీ దాని వెనకున్న రహస్యం ఏంటో తెలుసుకుందాం ఇవాళ. స్వామి, ఇక్కడ విన్నాం మేము ఏంటంటే ఆ అమ్మవారికి అభిషేకం చేస్తారు పాయసంతో. ఇక్కడ ఎక్కడ వైజాగ్ లో అలాంటి గుళ్ళలోని చేయలేదు, కానీ ఇక్కడ ఉన్న విశేషత ఏంటి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి అయిన నమః. మనకి వనదుర్గాంబ ఆలయం అనేటువంటిది మన భారతదేశంలో చాలా అరుదుగా ఉన్నాయి. దానిలో రెండు ఆలయాలు ఉన్నాయి. దానిలో మన విశాఖపట్నంలో ఇక్కడ వేంచేస్తున్నటువంటి వనదుర్గాంబ అమ్మవారు ఉన్నారు. అయితే అమ్మవారికి అభిషేకం సాధారణంగా పంచామృతాలతో చేస్తారు, పసుపు కుంకుమతో చేస్తారు, గంధంతో చేస్తారు. అయినప్పటికీ కూడా పాయసంతో ఎక్కడా కూడా చేయరు. పాయసంతో చేయడం అనేటువంటిది చాలా విశిష్టత, లక్ష్మీప్రదం. ఎందుకంటే మనకి లలితా శాస్త్రంలో చెప్తారు, పాయసాన్న ప్రయాక్వస్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత ఢాకినీశ్వరి అని. అంటే పాయసంతో అభిషేకం చేయడం వల్ల మన దేశము కానీ మన ప్రాంతము కానీ అన్నీ కూడా సూరిష్టిగా ఉంటాయి. అందుకు ప్రత్యేకించి ఇక్కడ అమ్మవారికి మనకి పాయసంతో అభిషేకం చేస్తూ ఉంటారనమాట. స్వామి, శ్రావణ శుక్రవారాలు అన్నది మహా ప్రియమైన నెల అని చెప్పుకోవచ్చు. అందులో ఎటువంటి పూజలు చేయొచ్చు? ఏ మనసులో ఉన్న కోరికలు ఎలా తీర్చుకోవచ్చు? మనకి సాధారణంగా ఏంటంటే శ్రావణ మాసం అనేది చాలా పవిత్రమైనటువంటిది. అటువంటి పవిత్రమైనటువంటి రోజుల్లో ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి మనం సేవ చేసుకుంటాం. అమ్మవారు సేవ చేసుకున్న తర్వాత ఈ పాయసంతో అభిషేకం చేసినందువల్ల అన్ని రకాలైనటువంటి కోరికలు కూడా తీరుతాయి. అమ్మవారు చాలా ప్రసన్నంగా ఉంటారని చెప్పి మనకు శాస్త్రం చెబుతోంది. స్వామి, ఇంకా ఈ ఏదైతే పాయసంతో మనం అభిషేకం చేస్తున్నా అది ఇంట్లో కూడా చేసుకోవచ్చు? తప్పకుండా చేసుకోవచ్చమ్మా. కానీ ఇంట్లో చేసిన దానికి దేవాలయంలో చేసిన దానికి చాలా ప్రత్యేకత, విశిష్టత కూడా ఉంది. అయితే మనకి విశాఖపట్నం మొత్తం మీద కూడా ఇక్కడ పాయసంతో అభిషేకం చేయడం అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది. ఎక్కడా కూడా సర్వసాధారణంగా కూడా పాయసంతో అమ్మవారికి అభిషేకం చేయరు. కానీ ఈ దేవాలయంలో మాత్రమే పాయసంతో ప్రతి శుక్రవారం కూడా అభిషేకం చేస్తూ ఉంటారు. కాబట్టి అమ్మవారి తలకు సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందాలి అనుకున్నట్లయితే తప్పకుండా కూడా అమ్మవారికి పాయసంతో అభిషేకం చేసి దాన్ని ప్రసాదంగా తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్య భోగ భాగ్యాలన్నీ కూడా కలుగుతాయి అని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది. తర్వాత స్వామి, ఈ శ్రావణ శుక్రవారం పసుపు కుంకాలు పంచుకుంటే బాగుంటది అని అంటారు. సో ఎప్పుడు మంచిది అంటారు? ఏ వారంలో పూజ చేసుకుంటే శ్రావణ శుక్రవారం మంచిది అంటారు? మనకి శ్రావణ మాసం అనేటువంటిది చాలా విశిష్టతో కూడుకున్నటువంటిది. అలాగే ఏంటంటే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి పూజ చేసుకొని ఆ కుంకుమ మనం బొట్టుగా ధరించుకున్నట్టయితే అమ్మవారి తలక అనుగ్రహాన్ని పొందుతాం. అంతేకాకుండా దశ మహావిద్యల్లో ఒక విద్యగా అమ్మవారు వనదుర్గా మహావిద్య అనేటువంటిది ఉంది. కాబట్టి అటువంటి వనదుర్గా అమ్మవారికి మనం ఎప్పుడైతే పూజ కానీ కార్యక్రమం కానీ అభిషేకం కానీ చేసుకుంటామో ఆవిడ తలక సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని చెప్పి అందరికీ తెలియజేయడం జరుగుతుంది. సో చూసారు కదా పంతులు గారికి మనకి ఎంత బాగా చెప్పారు. ఈ శ్రావణ శుక్రవారాలే కాకుండా ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ పాయసంతో అభిషేకం జరుగుతుంది. ఎవరైతే లక్ష్మీ కటాక్షాన్ని పొందుకోవాలనుకుంటున్నారో ఇక్కడ విశాఖలో అల్లిపురం వైర్లెస్ కాలనీకి వచ్చి కోడంత రామాలయం టెంపుల్లో వనదుర్గ అమ్మవారికి పూజించుకోవచ్చు. ఇది దేశంలో రెండు ఉన్నాయి వనదుర్గ మాత టెంపుల్స్. ఇది విశిష్టం అని చెప్పుకోవచ్చు ఇక్కడ అల్లిపురంలో ఉన్నది. సో భక్తులందరికీ ఇక్కడికి వచ్చి పూజించుకుని లక్ష్మీ కటాక్షాన్ని పొందుకోవాలని కోరుకుంటున్నాం. ఈ అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. చూస్తుండండి సుమన్ టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం కెమెరామ్యాన్ రవితేజతో నేను మీ శ్రావణి.